మార్క్ మాట్లాడుతున్నాను నాన్న. మార్తాండా మాట్లాడుతున్నాను రా. జాకీ మార్తాండా. జాకీయా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఏకాంబరాన్ని ట్యాక్స్ చేయమని చెప్తున్నాను. మా నాన్న ఫోన్ తీసుకుని మాట్లాడానా? నాన్న నేను టైం ట్రావెల్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను. జాకీ నేను నమ్మొద్దు, వాడే మిమ్మల్ని చెప్పబోతున్నాడు. ఏకాంబరం కాదు. రే జాకీ, అక్కడ మా నాన్నకి ఏమైనా అయిందో ఇక నీ కొడుకు నీ కాల్ చేస్తాను. నాన్న, మార్క్ నన్ను షూట్ చేసినా నో ప్రాబ్లం, మార్క్ నన్ను చంపినా నో ప్రాబ్లం. రే డోర్ మూయిరా. నువ్వు మాత్రం నేను చెప్పినట్టు వాడిని షూట్ చేసి చంపై, నేను ప్రాణాలతో మళ్ళీ వస్తాను. చచ్చి చచ్చి ఆడుకుందాం నాన్న, ఏం ప్రాబ్లం ఉండదు. రే మార్క్, ఉల్ఫ్ పేరున్నావరా? ఉల్ఫ్ తోడేలు వెంటే ఉండి నీ బాబుని క్లబ్బులో ఫ్యూచర్ లో అక్కడికొచ్చి నిన్ను జాకీ టైం అవుతుంది, క్లబ్ కు వెళ్దాం పదా. ఒక్క నిమిషం బావా. నాన్న ఫోన్ తీసుకుని మాట్లాడు నాన్న. రోజు నీ బాబు చచ్చాడ్రా. ప్లాన్ మారిపోయిందిరా. యాంటోనీ జాకీ కలిసి వస్తున్నారు, రెడీగా ఉండండి. ఈ రోజు ఎలాగైనా ముగించాలి. యాంటోనీ నీకు విషయం చెప్పాలి. ఎరి పుష్పం ఏక ఏం చెప్తావురా? నా మిత్రుడిని చంపడానికి ప్లాన్ వేసి ఏం చెప్తావు? నీతో ఒకటి చెప్పాలంటే మావా, వాడేం చెప్తాడో విందాం. ఉండు మావా. ఉండు బావా. నిన్ను చంపడానికి క్లబ్ లో ఇంత మందిని సెట్ చేశాడు నీ మిత్రుడు. నేను కనిపెట్టడం వల్ల నువ్వు తప్పించుకున్నావు. వీడిని ఇప్పుడే లేపేస్తాను. యాంటోనీ లాస్ట్ ఛాన్స్ ఇవ్వ, నీతో ఒకటి చెప్పాలి. రేయ్, నీకేంట్రా లాస్ట్ ఛాన్స్? వాడేం చెప్తాడో విందాం. ఉండు మావా. లేదు మా వాడేం చెప్తాడో విందామంటున్నాను కదా. అయినా వాడు పెద్దగా ఏం చెప్తాడని. బస్సులో మిస్ అయిన స్కెచ్ థియేటర్లోనూ వేసింది. ఏకాంబరం కాదు, నా ప్రాణమిత్రుడు జాకీ మార్తాండా అని చెప్తాడా? నా పేరు చెప్పి గంజాయి అమ్మింది, గన్లు పంపించింది, అమ్మాయిలతో వ్యాపారం చేసింది. కొలంబియన్ డాన్ గాడి కాళ్ళు నాకింది. ఏకాంబరం కాదు, నాతోనే ఉన్న నా ప్రాణమిత్రుడు జాకీ మార్తాండా అని చెప్తాడా? నేను టైం ట్రావెల్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను. 1995 నుంచి మీ అబ్బాయి మార్క్ మాట్లాడుతున్నాను. జాకీ నేను నమ్మొద్దు. వెంటే ఉండి నీ బాబుని క్లబ్బులో. జాకీ పోదామా? మావా ఒక్క నిమిషం. రేయ్, అవునరా, ఎన్నాళ్ళరా నీ వెనకాల కుక్కల అత్తురు గాని చావరా. నీ చేతిలో ఉన్న గన్ను నీదై ఉండొచ్చు, అందులో బుల్లెట్లు నావిరా. జీవితంలో ఓ తండ్రే రా కొడుకుకి ప్రాణం పోస్తాడు, కానీ నా కొడుకు నాకు ప్రాణం పోసాడు ఓ ఫోన్ ద్వారా. ఒకడు 20 ఏళ్ళు ముందుకెళ్ళి నాతో ఎలా మాట్లాడారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కానీ అదే నా మిత్రుడు చేసిన ద్రోహాన్ని నాకు తెలియజేసింది. ఫోనా? ఏ సంవత్సరం నుంచి ఫోన్ వచ్చింది? రేయ్, నువ్వు ఎవరివిరా? నీకెందుకు ఇవన్నీ చెప్పాలి? 1995. అంటే నా ఫోన్ నా దగ్గర ఉండదా? మంచిలో ఏంట్రా చెడు, చెడులో ఏంట్రా మంచి. జాకీ చెడ్డవాడు, యాంటనీ మంచివాడికి మంచివాడు, చెడ్డవాడికి మరీ చెడ్డవాడు. ఇక్కడ ఉన్న అందరూ నన్ను వదిలించుకోవాలనుకున్నారు కదా. యాంటనీ వదిలిపోడు, వదిలేసి పోడు. నువ్వు ఇచ్చిన గంటలో బుల్లెట్స్ లేకపోతే ఏంట్రా? ఈ క్లబ్ లో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు. ఈ టైం మిస్ అవ్వదు మావా. ఇక్కడ నిన్ను చంపి నేను తిన్నగా 1995కి వెళ్ళబోతున్నా. బెస్ట్ డే ఫర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఏంటి మళ్ళీ గ్యారేజ్కి వచ్చేసాను?
ఏం జరిగిందో తెలియట్లేదే. 20 సంవత్సరాల క్రితం రౌడీ షీటర్స్ యాంటనీ ఇంకా ఏకాంబరాన్ని చంపిన నేరానికి జైలు శిక్ష అనుభవించిన రౌడీ జాకీ మార్తాండా ఈ రోజు విడుదలవుతున్నాడు. నాన్న, జాకీ మిమ్మల్ని మళ్ళీ చంపేశాడా? I am a gangster! Dad! Jackie! I am a gangster! I'm a gangster! I'm a gangster! I'm a gangster! I'm a gangster! ఏకా సార్, మన కుర్రాళ్ళని పిలవండి. ఈ రోజు జాకీ మార్తాండా మార్క్ యాంటనీ అని తెలిపోవాలి. పిలవండి సార్. ఎవరు బాబు మన కుర్రాళ్ళు? ఎవరిని పిలవమంటావు? మీరేం సార్ గ్రీసు చిల్లల బెండంతో ఉన్నారు? బొక్కలనా బనానికే కాదు, నిక్కర కూడా ఉన్నాయి. I'm a gangster! అవును, నువ్వు గ్యాంగ్స్టర్ వే. Hey, నేను మళ్ళీ gangster! ఏమైంది నీకు? నువ్వు మొదటి నుంచి గ్యాంగ్స్టర్ వే. Hey! నేనన్నిటినీ మార్చి మరిచి మారొచ్చాను. ఏకా సార్, నన్ను అలా చూడకండి సార్. నేను అన్నింటినీ మార్చి మారొచ్చాను సార్. రే గౌరీ మావయ్య, నేను చెప్పేది మీకు అర్థం కాదు. అయితే అర్థమయ్యేటి చెప్పు. చెప్తాను, అయినా మీకు అర్థం కాదు. ఇంకెందుకు చెప్పడం? ఇన్నాళ్ళు అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. నువ్వే కదా బాబు 8 నెలల క్రితం మన కుర్రాళ్ళందరికీ సెటిల్ చేసి ఇక నుంచి ఎవరు దాదాగిరి చేయకూడదు, ఊరోజులు వెళ్ళిపోమన్నావు. Just tell me, where is my dad? యువర్ డాడ్ ఈ రోజు జైలు నుంచి రిలీజ్. జైల్? Dad? ఏంట్రా బొంగులో సక్సెస్? నన్ను మాత్రం యాంటనీ చంపమని దుబ్బావు. నువ్వెందుకు మార్క్ ని చంపలేదు? వాడిని చంపితేనే ఈ గేమ్ పూర్తవుతుంది. ఎత్తుకొచ్చారా మార్క్ ని? హలో రే మార్క్, నేను మదన్ మార్తాండని మాట్లాడుతున్నాను. మదన్, నీకు సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రాణం ఇప్పుడు మా దగ్గర. ఎవరు? రేయ్, క్లబ్ గోడౌన్ కి రారా. రే, ఎవరిని బంధించారా? మా అమ్మని బంధించారా ఏంటి? అమ్మా! రే మార్క్, రమ్య, ఎవరా నువ్వు? నా పేరు నీకెలా తెలుసు? నన్నెందుకు ఇలా కట్టుపడేశారు? పాప అడుగుతోంది కదా, సమాధానం చెప్పరా. పాపకి చాలా కథలు తెలియవు కదా. ముందు నువ్వు మెకానిక్ గా ఉన్నప్పుడు నిన్ను లవ్ చేసింది, తర్వాత నేను మెకానిక్ అయ్యాక నన్ను లవ్ చేసింది. నువ్వు మళ్ళీ మెకానిక్ అయ్యాక నువ్వెవరో తెలియక సతమతం అయ్యేది. వాట్ అన్ ఎక్సైటింగ్ పెక్యులియర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ విచ్ వాస్ ఎవర్ టోల్డ్. ఏంటి, మనం లవ్ చేసుకున్నావా? అవునే, తను మాత్రం ఏం చేస్తుంది? తను కూడా మనలాగా అన్నింటినీ మరిచి మారొచ్చింది కదా. ఏమంటావు? అర్థం కాదులే. ఎవరా? రే, నన్ను చంపండి రా, తనను వదిలేండి రా. రమ్య పాపరా. ఎవర్రా మీరు? నా కోసం నువ్వెందుకు చావాలి? ఒక్కసారి ప్రేమిస్తేనే కుర్రాళ్ళు మేము ప్రాణం ఇస్తాం, కానీ నేను నిన్ను 3వ సారి లవ్ చేస్తున్నానే. ఏంటి? అవునే. రే గోల్డ్, చెప్పు జాకీ, యాంటనీ మోకాల మీద కూర్చోపెట్టి ఏం అడుగుతాడ్రా? నీ చివరి కోరిక ఏంటి అని అడుగుతాడు. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను రా, నీ చివరి కోరిక ఏంటో చెప్పరా. కాలానికి సమయానికి శక్తి ఉందనేది నిజమైతే చనిపోయిన మా నాన్న నన్ను కాపాడడానికి రారా ఏంటి? ఫూల్! ఆ ఫోన్ నా దగ్గర ఉండగా కాలాన్ని సమయాన్ని మార్చే శక్తి ఎవరికుందిరా? అన్నీ అయిపోయాయి. సో వాట్, కళ్ళతో పోస్టులు పెట్టా. చెప్పలేదు. మిస్ అయ్యాడు. ఆల్ గన్స్ ఆర్ లోడెడ్ మావా. అంతా చాలా బాగా సెట్ చేసావు, కానీ మనం ఎప్పుడు మందు కొట్టే ఈ టేబుల్ సీక్రెట్ మర్చిపోయావు కదా మావా. టేబుల్ మీద గ్లాస్ ఉంది, కానీ టేబుల్ ఐ డోంట్ లైక్ దిస్. ఏంటో పోలీసులు వచ్చేసారా? అందరూ శవం ముందే ఆడతారు, కానీ యాంటనీ ఒకళ్ళు ముందు ఆడుతున్నారంటే వాళ్ళందరూ శవాలు అవబోతున్నారని అర్థం. యాంటనీ,
క్లబ్ లోపలికి పోలీసులు వచ్చేసారు. నా మాట విని అర్జెంట్గా ఎక్కడి నుంచి వెళ్ళిపో. రేయ్ ఉండండి అయ్యా. న్యూస్ లో విన్నాను, కమిషనర్ ఆర్డర్స్ ఇచ్చాడు. సిటీలో ఉన్న టాప్ 10 రౌడీస్ ని ఎన్కౌంటర్ చేయమన్నారు. నీ పేరే టాప్ లో ఉంది. త్వరగా వెళ్ళు. వెళ్ళు వెళ్ళు అంటే నేను ఎక్కడికి వెళ్తానయ్యా? కొలంబియా. నువ్వు పంపిస్తున్నట్టుగా ఇక్కడి నుంచి నెలకోసారి కొలంబియన్ డాన్లు కమిషన్ పంపించాడు జాకీ మార్తాండా. అక్కడికి వెళ్ళావంటే నీకు వాళ్ళు పార్ట్నర్షిప్ ఇస్తారు. టైం వచ్చినప్పుడు నేనే పిలుస్తాను, అప్పుడు దాకా అక్కడే ఉండు. ఏ ముసలి, ఉన్న 300 మందిలో జంప్ అయింది 100 మందే. ఇంకా 200 మంది ఉన్నారు చూడ్లా. వెళ్ళిన వాళ్ళంతా యాంటనీ గురించి తెలిసిన వాళ్ళు, ఉన్న వాళ్ళంతా యాంటనీ గురించి తెలియని వాళ్ళు. తెలిసేలా చేద్దామా? నాన్న మిమ్మల్ని ఎప్పటికీ చూడలేను అనుకున్నాను, ఇప్పుడు చూసేసాను నాన్న. రే జాకీ, నువ్వు నన్ను చంపాలని చూసేవు చూడు, వెరీ గుడ్. నా భార్య వేదాన్ని చంపేవు చూడు, వెరీ వెరీ గుడ్. కానీ నా కొడుకు అమాయకుడని నీతోనే ఉంచుకున్నావు చూడు, వెరీ 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 గుడ్. నీకు కాదు, నాకు. ఎందుకంటే అమాయకుడు అనుకున్నా నా కొడుకు అన్నిటినీ మార్చి నిన్ను సేడు చూసేవా? ఏ గ్రానీ, చుట్టూ చూసావు కదా, 2000 bullets. 2000 bullets, grandpa. 2000, 3000, 4000, 5000, 6000, బెంబెలి కాపిలాపి. Meet my anaconda. Hey, mother! Dad! చాలు మావా, ఇంకా ఎంతకాలం ఆడతావు మావా? అబ్బా కొడుకులు ఇద్దరికి చివరి కోరిక ఏంటో చెప్పండి రా. యాంటనీ, నువ్వే అడిగినా ఇస్తావు కదా? యాంటనీ చివరి కోరిక ఏం అడిగినా ఇస్తాడని తెలీదా మావా? అయితే నీ ప్రాణం ఇవ్వు. అయ్యో, తప్పు చేసేనే. తీసుకో మావా. నా ప్రాణం నువ్వే కదా మావా, నువ్వే కదరా నీ బాబుకి ఐడియా ఇచ్చింది. Grandpa, I'm like your son, no? రమ్య నీకేం కాలేదుగా? 3 సార్లు లవ్ చేసిన మార్క్ గురించి నాకు తెలీదు, కానీ నా కోసం ప్రాణాలు ఇవ్వాలనుకున్న ఈ మార్క్ నాకు బాగా నచ్చాడు.
మార్క్ నానా ఇదేనా ఫోను? అంతా అయిపోయింది కదా ఇప్పుడు మీరు ఎవరికి ఫోన్ చేయాలి? నీ లవర్ని నువ్వు కాపాడుకున్నావు, నా లవర్ని నేను కాపాడుకోవద్దా? కొట్రా ఫోను. నానా ఫస్ట్ టైం మీరు ఫోన్లో మాట్లాడబోతున్నారు, మీరు పైకి ఎగురుతారు నాన్న. హలో హలో బంగారం, చెప్పండి. ఫోన్ ఇవ్వవే. రేయ్, నేను కనిపెట్టిన ఫోన్తో మీరు మాటి మాటికి చచ్చి బ్రతికి రాగాలేనిది నేను రాలేనారా? ఎక్కడ నా ఫోను? నీకు కావాల్సింది ఫోను, కానీ నాకు కావాల్సింది వాడు. కమాన్ కమాన్ కమాన్. యాంటనీ వెల్కమ్ బ్యాక్.